ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం అండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో వచ్చేసి 13 రాజకీయ పార్టీలు గుర్తింపు రద్దు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో వివరాలు చూసినట్లయితే ఈసీ అనేది సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి తెలంగాణలో ఎలక్షన్లు అనేది నిర్వహించాలని చెప్పేసి ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 30 వరకు అయితే హైకోర్టు గడువు అనేది విధించిన విషయం తెలిసిందే కదా. 42% రిజర్వేషన్లు అనేది ఖరారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో ఇటీవల కాలంలో ఒక స్థానానికి జూబ్లీ స్థానానికి ఎలక్షను అయితే ఈ జాబితాలో తెలంగాణలో దాదాపు 13 అయితే ఉన్నాయన్నమాట రాజకీయ పార్టీలు. ముఖ్యంగా చట్టబద్ధమైన నిబంధనలు ఉల్లంఘించిన దేశవ్యాప్తంగా 334 పార్టీలను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఒక గెజిటెడ్ ఉత్తర్వులు జీవో అయితే జారీ చేయడం జరిగిందనమాట. తెలంగాణలో ఉన్నాయి వచ్చేసి 13 ఉన్నాయి, ఏపీలో వచ్చేసి మరొక 5 అయితే ఉన్నాయన్నమాట. ఇందులో ఆ పార్టీలో లేవి రిజిస్టర్ అడ్రస్ లేకపోవడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో వీటన్నిటిని నమోదును రాజకీయ పార్టీలు జాబితా నుంచి అయితే తొలగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు వీటి చిరునామాకు ప్రత్యక్ష తనిఖీ చేసి వీటిని వెరిఫై చేసిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. సో ఎందుకంటే ఈ పార్టీలు ఏవి గత 6 ఏళ్ళుగా ఒక ఎన్నికలో కూడా పోటీ చేయలేదు కాబట్టి దీన్ని ఇకపైన పార్టీలు ఏవి ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29C కావచ్చు, 29B ఆదాయ పన్ను చట్టం 1961లో ఎన్నికల గుర్తులు అనేది ఇక ఆర్డర్ కింద ప్రయోజనాలు అయితే పొందలేవని చెప్పేసి ముఖ్యంగా చూసుకున్న తెలంగాణలో వచ్చేసి ఎలాంటి పార్టీలు ఉన్నాయి ఏంటనేది చూసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ, జాగో పార్టీ, జాతీయ మహిళా పార్టీ, అదే నేషనల్ పీపుల్ కాంగ్రెస్ ఈ పార్టీ, తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ, తెలంగాణ లోక్ సత్తా పార్టీ, తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ పార్టీ, యువ తెలంగాణ పార్టీని అయితే 6 పార్టీలకు సంబంధించి మొత్తం 13 పార్టీలను అయితే రద్దు చేయడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లు ఎప్పుడు ఉండబోతున్నాయన్న దానిపైన తీవ్ర చర్చ జరుగుతుంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఖరారు. ఇక రాష్ట్రపతి దీనిపైన ఫైల్ అనేది మరి ఆర్డినెన్స్ ఇస్తారా ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే నేరుగా ఇక్కడ పూర్తి స్థాయిలో 42% ఇచ్చి దాంతోపాటు సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నట్లయితే అర్హులు కారు కాబట్టి ఏదైతే నిబంధన ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎంతమంది ఉన్నా కూడా సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 42%తో పాటు ఇది ఇస్తేనే అందరికి మేలు జరుగుతుంది అనే విధంగా ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది అనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సంవత్సరం అండి.